హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నిరుద్యోగ అభ్యర్థులకి మరొక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. కొత్తగా మనకి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. కొద్దిసేపటి క్రితం మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. 30,000కి పైగానే సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఏపీ, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 21 మార్చ్ లోపు అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, అప్లై ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో కాబట్టి వీడియోని చివరి దాకా చూసేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేసే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా సపరేట్గా నేను వీడియో చేస్తాను కాబట్టి లైక్ చేసి ఎక్కువ మంది సపోర్ట్ చేయండి. అండ్ అలాగే 10 మంది కూడా వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి రైల్వేస్, అలాగే బ్యాంక్స్, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 999 రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు అయితే మీకు క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. సో మీకు సీనియర్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అనేవి అందిస్తున్నాం కాబట్టి సో వెంటనే మీకు అందులో ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. కాసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రేపు మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్గా ఏ విధంగా అప్లై చేసుకోవాలో వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా వీడియో కామెంట్ సెక్షన్లో వీడియోని లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి ఎస్ అని చెప్పేసి. సో ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నాకు తెలుస్తుంది కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అప్లికేషన్ ప్రాసెస్ గురించి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. అయితే మనకి ఇక్కడ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాల పేర్లు ఏంటి అంటే మనకి సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జాబ్ రోల్ వచ్చేసి సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట. ఈ జాబ్స్కి సెలక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ ఆన్లైన్లో మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన వాళ్ళు అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి సో మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు రిక్రూట్మెంట్కి అయితే సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి 21 మార్చ్ వరకు టైం ఉంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. 21 మార్చ్ లోపు మీరు అప్లై అయితే చేసుకోవాలి ఆన్లైన్లో. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 51 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇది సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉండవు, గమనించాలి. ఇక్కడ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి క్యాస్ట్ వర్గా డివైడ్ చేస్తారు వేకెన్సీస్ కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు పీడబ్ల్యూడి వాళ్ళైనా సరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. మినిమం మీకు 40% ఆఫ్ డిసబిలిటీ అనేది ఉండాలి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అని చెప్పేసి ఇచ్చారు. జనరల్ కేటగిరీలో వచ్చేసి 13 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 19, ఎస్సీ 12, ఎస్టీకి సంబంధించి 4. ఈ విధంగా మనకి ఇక్కడ కేటగిరీల వారీగా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం అనేది జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1 ఫిబ్రవరి 2025 నాటికి మీకు మినిమం 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏమో 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ మనకి ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఏదైతే లొకేషన్స్లో ఈ యొక్క ఆఫీసెస్ ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి స్టేట్స్కి సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడికి వెళ్ళి మీరు జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్స్కి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేట్స్ మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రిఫరెన్స్ వచ్చేసి ఏంటి అంటే ఎవరైతే పర్టికులర్ స్టేట్కి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా. సో ఇలా మీరు ఎవరైనా సరే ఒక జాబ్స్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మీరు పోస్ట్కి
జాబ్స్కి సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుందంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఐబీపీ ఏదైతే మనకి ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆఫీస్ ఉంటాయి కదా, ఆ ఆఫీస్కి సంబంధించినటువంటి వాటిలో మీరు సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్గా మీకు ఏదైతే బ్యాంక్కి సంబంధించి ప్రోడక్ట్స్ యొక్క డైరెక్ట్ సేల్స్ ఉంటాయో సో యొక్క మంత్లీ టార్గెట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే అక్కడ మీరు కస్టమర్స్కి సంబంధించినటువంటి ఏదైతే సపోర్ట్ సెక్షన్ ఉంటుందో దానికి సంబంధించి, అలాగే మీరు జీడిఎస్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఐపీబీబీ ప్రోడక్ట్స్కి సంబంధించి సర్వీసెస్ పరంగా ట్రైనింగ్స్ అనేవి కండక్ట్ చేయడము, ఎడ్యుకేషన్ సెషన్స్ని కండక్ట్ చేయడము, అలాగే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా సో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి దీనికి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా చూసుకోవడము. సో ఈ విధంగా మనకి ఏదైతే ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్స్ ఉంటాయో సో వాటిలో మీరు సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్కి అయితే వర్క్ చేస్తారనమాట. మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇచ్చారు. సో మీకు ఇది అంతా కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. ఫస్ట్ అయితే 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఇంకో 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారు. ఆ విధంగా మనకి ఇనీషియల్గా 3 ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. తర్వాత కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సాలరీ వచ్చేసి మనకి జాబ్స్కి సెలెక్ట్ అయితే మంత్లీ మీకు 30,000 రూపీస్ అనేది సాలరీ అనేది పే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే ఇచ్చారు. మనకి ఇది జీడిఎస్ జాబ్స్ అయితే కాదు, గమనించాలి. ఇది మనకి సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కాబట్టి మీకు ఇక్కడ ఫిక్స్డ్ సాలరీ అనేది ఉంటుంది 30,000 రూపీస్. అలాగే మనకి జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు 150 రూపీస్ మాత్రమే ఆన్లైన్లో పే చేయాలి. సో మిగతా వాళ్ళు మాత్రం 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్ ఫీజు ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. సో ఫీ తక్కువటువంటి వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు మీరు మల్టిపుల్ అప్లికేషన్, మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్ట్కి సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే వాళ్ళు క్లియర్గా అయితే మనకి డీటెయిల్స్లో అయితే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక జాబ్స్కి సంబంధించి ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ కావాలంటే నోటిఫికేషన్లో వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డాక్యుమెంట్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి, అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్. మనకి ఏదైతే ఐబీపీఎస్కి సంబంధించి జాబ్స్కి, బ్యాంక్ జాబ్స్కి అప్లై చేస్తామో సేమ్ మనకి అదే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రెడీగా ఉంచుకొని మీరు యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసేయచ్చు. రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి చూసేటప్పుడు మన స్టేట్లో వేకెన్సీస్ లేవు కదా బ్రో, మనము ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. అలా ఏం లేదు. సో మీరు ఎక్కడికైనా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ మన స్టేట్లో మాత్రమే వేకెన్సీస్ అనేవి అవైలబుల్ లేవు. తర్వాత మనకి అప్డేట్ అనేది చేస్తారు, తర్వాత మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో మీకు ఎక్కడైనా సరే అప్లై చేసుకున్నటువంటి ఆపర్చునిటీ అనేది ఉంది కాబట్టి సో మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క లొకేషన్ చూస్ చేసుకొని అప్లికేషన్స్ అయితే చేసేసేయచ్చు. ఇది మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. డిగ్రీ పాస్ అయి ఉండి ఎలాంటి రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీకు డిగ్రీకి సంబంధించి మార్క్స్ని పరిగణలోకి తీసుకునే సెలెక్షన్ చేస్తారు. కాబట్టి సో మీకు మంచి మార్క్స్ కనుక ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంటర్వ్యూ చేసేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు. కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 14 డిఫరెంట్ సర్కిల్స్లో ఈ యొక్క వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.